హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు నా డ్రాయింగ్స్ చూపించబోతున్నా. ఇంకా నా డ్రాయింగ్స్ మొదలు పెడదాము. ఇది నా ఫస్ట్ డ్రాయింగ్, బుద్ధుడు. ఈ గ్రిడ్స్ ఫస్ట్ టైం వేసినప్పుడు బాగానే వచ్చినాయి అని నేను కొంచెం థిక్గా గీసుకున్నాను, ఎందుకంటే వేరే పేపర్లో కూడా గీసుకోవచ్చని. కానీ వేరే పేపర్లో గీస్తే సరిగ్గా రాలేదు, అందుకని దీని మీద గీసేసాను. ఎలా వస్తుందని చూస్తే రిజల్ట్ బాగానే వచ్చింది. ఇప్పుడు మనం సెకండ్ చూసుకున్నాము. ఇది ఒక యానిమే క్యారెక్టర్ అనమాట. ఇది మనకి సరిగ్గా రాలేదు, కానీ ఈయన పేరు మనకు తెలీదు, కానీ చాలా బాగా వచ్చింది, బాగానే వచ్చింది. ఇక్కడ చేతులు పోయింది అంతే, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఈయన ఒక క్రికెట్ ప్లేయర్ అనమాట. ఈయన మొహం సరిగ్గా రాలేదు, కానీ ఈయన పేరు ధోని అనమాట. ఈయన ధోనిలాగా రాలేదు, కానీ నా బెస్ట్ ట్రై చేశాను. ఇది నా రిజల్ట్. ఇంకా కొంచెం ధోనిని ట్రై చేస్తే ఇంకా బాగా వస్తుందని నేను అనుకుంటున్నా. ఈయన పేరు మీరు చెప్తే నేను విరాట్ క్రికెట్ ప్లేయర్ అని నేను ఒప్పుకుంటాను. ఈయన మన వరల్డ్ కప్ సాధించిన ఆయన. ఈ పేరు కూడా చెప్పకపోతే సరిగ్గా చూడండి. నేను 10 seconds టైం ఇస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10. నేను చెప్తున్నా, విరాట్ కోహ్లీ. ఎవరైతే మంచిగా చెప్పారో వాళ్ళు లైక్ చేసేయండి. ఈయన పేరు చెప్తే మీరు సోషల్ లవర్స్ అని కూడా నేను ఒప్పుకుంటా. ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. చూస్తుంటే నా కళ్ళద్దాలు, ఈ శాలువా, ఈ కళ్ళద్దాలు ఒకరికే ఉంటాయి అన్నమాట. మన ఫ్రీడమ్ ఫైటర్స్లో 2-3 ఉంటాయి, కానీ నా జుట్టు లేదు. ఈయన పేరు ఎవరు? నేను దీనికి కూడా 10 seconds టైం ఇస్తా. 1 2 3 4 5 6 7 8 9 10. టైమ్ అప్. ఈయన మన గాంధీ తాత. ఈయన మన శివుడు అనమాట. ఈ శివ సరిగ్గా రాలేదు, కానీ బుద్ధిగా వచ్చాడు గ్రిడ్స్ మీద. ఇది నా రిజల్ట్ అనమాట. ఈ శివుడి మీద ఇది రిజల్ట్ అనమాట. మనకి కొంచెం బొద్దుగా వచ్చాడు, ఫేస్ ఇటు సైడ్కి బొద్దుగా వచ్చాడు. కొంచెం బక్కగా చేస్తే బాగుంటుంది. లాస్ట్ పిక్చర్. ఇప్పుడు ఈ పిక్చర్ని ఎవరో కనిపెడితే మీరు గ్రేట్ అని నేను ఒప్పుకుంటా. ఆ విరాట్ కోహ్లీకి దేనికైనా లైక్ చేయకపోతే పర్వాలేదు, కానీ దీనికి మాత్రం కరెక్ట్గా లైక్ చేయండి. ఎందుకంటే కామెంట్లో లైక్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈయన మిలీనియర్ అనమాట. ఈయన పేరు అందరికీ, మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు నా గ్రిడ్స్ సెంటీమీటర్స్ ఇంకా విత్ లెంత్ చూసుకుందాము. గ్రిడ్స్ ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఏమో మనకి 8 బాక్సెస్ వస్తాయి, 1 to 8. ఇటు సైడ్కి ఏమో మనకి 1 to 10 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కే అంటే ఆల్ఫాబెట్స్ రాసుకోవాలి, A to K. ఇక్కడ మనకి కనబడుతుంది ABCDEFGHIJK వరకు ఉంటాయి. ఇక్కడ 1 2 3 నెంబర్స్ రాసుకుంటాం. ఇంకా మీరేమైనా గ్రిడ్స్ పిక్చర్స్ చూసుకుంటే ఇలా 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 గీసుకోవడానికి బాగా పనికొస్తుంది.
ఇంకా ఇవన్నమాట మా ఫ్రెండ్స్ నా పిక్చర్స్. మీకు నచ్చితే కామెంట్లో లైక్ అండ్ కామెంట్ చేసేయండి. బాయ్.